హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసుకుంటామండి. చాలా టేస్టీగా. దానికి ముందుగా పెనం పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసి బాగా వేడవ్వాలండి. అందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకుంటాము. మనకి ఎగ్ వేసినప్పుడు అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఎగ్గులు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్గులు ఆయిల్లో వేసుకుంటాము. దానికి మసాలా కోసం అండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర బాగా గుప్పెడంతా తీసుకున్నానండి. కొద్దిగా ఎక్కువ వేసినా ఏం పర్లేదు, బాగుంటుంది టేస్ట్. కావలసిన మసాలాలు సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, గసాలు, మిరియాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కాజు, అల్లం, వెల్లుల్లి, గసాలు వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకున్న మిక్సీ జార్లో మిగతా మసాలాలన్నీ కానీ వేసేసుకుంటాము. ఇందులో పుట్నాలు వేస్తే కానీ చాలా టేస్ట్ వస్తుందండి. మన కాజు టేస్టే వస్తుంది పుట్నాలు కానీ. అందుకోసం 1 స్పూన్ పుట్నాలు వేసుకున్నా, ఒక పెద్ద స్పూన్తో. ఇది మసాలా మంచిగా థిక్గా గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ వేసుకొని మంచిగా రుబ్బుకుంటాము. ఈ ఫ్రై అయిన ఎగ్గులు ప్లేట్లోకి తీసుకుంటామండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు మనం రుబ్బుంచుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ఈ కర్రీ. తినేటప్పుడు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీలోకి మనం మిక్సీ కడిగిన వాటర్ కానీ వేసేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి పాల మీగడ తీసి పెట్టున్నానండి. మనకి డైలీ పాలలో మీగడ వస్తుంది కదా, అది తీసుకొని అది వేసుకుంటాము. ముందుగా మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు కొద్దిగా వేసుకున్నానండి. ఇప్పుడు పాల మీగడ మంచిగా స్పూన్తో ఇట్లా చేసుకొని వేసేసుకుంటాము. చాలా రుచిగా ఉంటుందండి పాల మీగడ వేయడం వల్ల. మనకి ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది కానీ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇంట్లో పాలతో మీగడే వేస్తున్నాను. మీకు ఒకవేళ మీగడ లేకుంటుంటే మీరు ఫ్రెష్ క్రీమ్ కానీ వాడుకోవచ్చండి. వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఎగ్గులు కానీ వేసేసుకుంటామండి. ఎగ్ కర్రీలో బాగా ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుంది. మరీ థిక్గా లేకుండా కొద్దిగా వాటరీగానే ఉంది చూడండి గ్రేవీ. ఇప్పుడు అది ఉడికి మంచిగా గిట్టయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం ఉడికిందండి కర్రీ, కానీ సగం ఉడికింది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాము. టమాటాలు వచ్చేసి పులుపు ఎక్కువ కర్రీలోకి రాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని సగం కూర ఉడికినాక మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. టమాటా కానీ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు వేయడం వల్ల. ఇప్పుడు టమాటా రసం వచ్చేసి టమాటాలోనే ఉంటుంది, కొద్దిగా కర్రీలోకి వెళ్తుంది. దానికోసం అది పులుపు కానీ రాదండి కర్రీ కానీ. మనకి బాగా ఉడికి ఒక 7 మినిట్స్ మొత్తం మీద ఉడికించుకున్నాము. మంచిగా కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.